చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ముంబై, యూపీలోని మురికివాడలోని చిన్నారులను టార్గెట్ చేసింది ట్రాఫికింగ్ ముఠా. నిరుపేద కుటుంబాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని పిల్లలను కొనుగోలు చేసింది ముఠా. ఆ పిల్లలను వెస్ట్ బెంగాల్, చెన్నై, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఏపీలో పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతుంది. ఇప్పటి వరకు 27 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 14 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలోని సభ్యుల్లో ఆసుపత్రిలో పనిచేసేవారే ఎక్కువ. నిందితుల్లో గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్న కార్తిక్, అజంపురా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆశా వర్కర్ అమూల్య, మలక్పేట ఆసుపత్రిలో సూపర్వైజర్ ఇస్మాయిల్ ఉన్నట్టు చెప్తున్నారు. దళారులతో పాటు పిల్లల్ని కొన్న తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. 25 మంది చిన్నారులను అమ్మినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే 14 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. మరో 11 మంది చిన్నారుల కోసం గాలిస్తున్నారు రాచకొండ పోలీసులు. ఆడ శిశువును 3 లక్షలకు కొని 4 లక్షలకు అమ్ముతుంది ఈ ముఠా. మగ శిశువును 4 లక్షలకు కొని 6 లక్షలకు అమ్ముతున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ముంబై, యూపీలోని మురికివాడలోని చిన్నారులను టార్గెట్ చేసింది ట్రాఫికింగ్ ముఠా. నిరుపేద కుటుంబాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని పిల్లలను కొనుగోలు చేసింది ముఠా. ఆ పిల్లలను వెస్ట్ బెంగాల్, చెన్నై, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఏపీలో పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతుంది. ఇప్పటి వరకు 27 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 14 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలోని సభ్యుల్లో ఆసుపత్రిలో పనిచేసేవారే ఎక్కువ. నిందితుల్లో గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్న కార్తిక్, అజంపురా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆశా వర్కర్ అమూల్య, మలక్పేట ఆసుపత్రిలో సూపర్వైజర్ ఇస్మాయిల్ ఉన్నట్లు చెప్తున్నారు. దళారులతో పాటు పిల్లల్ని కొన్న తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. 25 మంది చిన్నారులను అమ్మినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే 14 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. మరో 11 మంది చిన్నారుల కోసం గాలిస్తున్నారు రాచకొండ పోలీసులు. ఆడ శిశువును 3 లక్షలకు కొని 4 లక్షలకు అమ్ముతుంది ముఠా. మగ శిశువును 4 లక్షలకు కొని 6 లక్షలకు అమ్ముతున్నారు.